వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా హన్మకొండ కాళోజీ క్షేత్రంలో మీడియా సమావేశం. కాళోజీ క్షేత్రం అభివృద్ధి పనులు చర్యలు చేపట్టినట్లు వెల్లడి. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభ. ఎన్నికలో ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్న అసదుద్దీన్ ఓవైసీ. నెల్లూరు జిల్లాలో అత్యాచార బాధిత కుటుంబాలను పరామర్శించిన మందకృష్ణ మాదిగ. దివ్యాంగురాలి అత్యాచార ఘటనపై ఏపీ సీఎం ఎందుకు స్పందించలేదంటూ వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కాళోజీ క్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ క్షేత్రం 100 రోజుల్లో పూర్తవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల 2 నెలలు ఆలస్యమైందని అన్నారు. క్షేత్రం పనుల కోసం కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ను కలిసి నిధులు విడుదల చేయించారని అన్నారు. కాబట్టి అలాంటి శక్తులకందరికీ కూడా మరి ఆలస్యమైతే ఒక భావన ఉంది. కాబట్టి మరి నేను వచ్చి మనం మాట్లాడాలి అని చెప్పేసి వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా మరి యాదవ్ రెడ్డి గారు, మిగతా మా మిత్రులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. ఇది పెద్ద నేను ఎందుకు ఆగింది అనేటువంటి ఒక బాధ వ్యక్తపరిచింది. కాబట్టి దాని ఆలు పనులు వేగవంతంగా అవుతాయని చెప్పి తెలియజేయడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ప్రజలకు కొంత స్పష్టత కోసం టోటల్ ఎంత ఇప్పుడు నెక్స్ట్ దాని యాజ్ ఇట్ గోస్ ఆన్ మనీ విల్ బి రిలీజ్. ఇది ఒక దాన్ని బట్టి డిజైనింగ్ ఒక్కొక్కటి పనులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇనిషియల్గా మరి ఇది మన తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మరి ఇది గౌరవ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు గారు మరి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక 2 months బ్యాక్ నుంచి దీని ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 2 మాసాల క్రితమే దాదాపు ఎంత అంటున్న వాళ్ళకి కూడా నిర్మల్ జిల్లా గాజులపేటలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషించి అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రజలు సహకరించాలని ఈ సభ నుంచి పిలుపునిచ్చారు. పార్టీ కేవలం హైదరాబాద్కి పరిమితం కాకుండా తెలంగాణతో పాటు జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సైతం ఎన్నికల్లో పోటీ చేసి వివక్ష పార్టీలకు గట్టి షాక్ ఇచ్చిందని పేర్కొన్నారు. हमको इतिहास पैदा करना है. ये बड़े-बड़े रैलीज जब असेंबली के इंतखाबात हुए थे आज से 1 साल पहले, उस वक्त मजलिस इत्तेहादुल मुस्लिमीन ने ये फैसला लिया था कि हम तेलंगाना क्योंकि एक नई तश्कील शुदा रियासत थी, मजलिस ने फैसला लिया था कि हम कांग्रेस को इख्तिदार से दूर रखेंगे. इसीलिए मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मौजूदा बरसर इख्तिदार जमात की तायद की. और आप जानते भी हैं कि मैं खुद यहां पर निर्मल को आया था और मुकामी उस वक्त के जो उम्मीदवार थे बरसर इख्तिदार जमात के, उनकी तायद में हमने जलसा भी किया. और ये बात बिल्कुल सही है कि यहां से निर्मल से जो मौजूदा रुकन असेंबली है और मिनिस्टर भी है, उनकी कामयाबी में यकीनन आप तमाम का बहुत बड़ा रोल रहा और मजलिस इत्तेहादुल मुस्लिमीन की तायद उनकी कामयाबी का ज़ामिन भी बनी. इस बात से कोई इनकार नहीं कर सकता. फिर जब पार्लियामेंट के इलेक्शन आए, मजलिस इत्तेहादुल मुस्लिमीन ने फैसला लिया कि पूरे तेलंगाना में बरसर इख्तिदार मौजूदा जमात के उम्मीदवारों की तायद की जाएगी.
ये बात बिल्कुल सच है कि हम तमाम ने कोशिश की, इसके बावजूद भी 4 पार्लियामेंट के अखराजात पर बीजेपी के उम्मीदवारों को कामयाबी मिली। मगर ये बात बिल्कुल सच है कि जहां तक आदिलाबाद की पार्लियामेंट की सीट का मामला है या फिर निजामाबाद हो या करीमनगर या सिकंदराबाद हो, मजलिस इत्तेहादुल मुस्लिमीन के तमाम जिम्मेदारों ने और खास तौर से अक़लियतों ने बीजेपी के उम्मीदवारों के खिलाफ वोट दिया। अगर उनकी कामयाबी हुई है तो इसमें हमारा कोई रोल नहीं है। इनकी अगर कामयाबी हुई है तो इसका मुहासिबा बरसर इख्तिदार के जमात के लोगों को करना है। कामयाबी अगर बीजेपी की हुई है तो उनकी कमजोरी हो सकती है। जहां तक हमने कोशिश की, मैं आपका शुक्रिया भी अदा करता हूं। नेशनल फैमिली हेल्थ सर्वे किया। नेशनल फैमिली हेल्थ सर्वे में नरेंद्र मोदी खुद बोल रहे कि पूरे इंडिया में 28% लोगों के पास बर्थ सर्टिफिकेट नहीं है। कितने लोगों के पास बर्थ सर्टिफिकेट नहीं है? 28%। हमारे मुल्क की आबादी क्या है? 130 करोड़, 130 करोड़। अगर 28% लोगों के पास बर्थ सर्टिफिकेट नहीं है, अगर यहां कोई मैथमेटिक्स का जीनियस है तो बोलो बेटा कितना नंबर हो गया? పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి దేశారం బాలకృష్ణ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ఇప్పుడు కూడా నన్ను 6వ వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారిని ఆదర్శ వార్డుగా చేస్తానని హామీ ఇచ్చారు। నా పేరు దేశారం బాలకృష్ణ గౌడ్, 6వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను। గతంలోని కూడా నేను అంటే టీడీపీలో ఉన్నప్పుడు 7వ వార్డు నుంచి పోటీ చేసినాను। సుమారు ఆ వార్డులో 1 కోటి నుంచి 2 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను నేను। అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ వాటర్స్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై, కృష్ణ వాటర్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను। గాంధీ స్టాచ్యూ విషయంలో కానీ, టెంపుల్ కానీ, నా టెంపుల్ అయితే నా సొంత నిధులతో కట్టించినాను, బోనమ్మ టెంపుల్ అని। గాంధీ స్టాచ్యూకు 3.5 లక్షలు మున్సిపల్ ఫండ్ పెట్టి చేయించినాను। అదేవిధంగా ఇప్పుడు మన కరెంటు విషయానికి వచ్చే వరకు అంబికా నగర్ కానీ ప్లస్ శివగంగ కాలనీ, అంటే పూర్ కాలనీస్ నేను కాంటాక్ట్ చేసేటప్పటికి సరే ఎమ్మెల్యే సహకారంతో నేను 2 కోట్ల వరకు నిధులు కొట్లాడి తెచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసినాను। ఈసారి 6వ వార్డు బీసీ అయింది, బీసీ జనరల్। సో ఇక్కడికి నేను మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫున। ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి। ఇక్కడ ఈ కట్టె మిషన్ వల్ల ప్రాబ్లం చెందుతారు ఇక్కడ ప్రజలు, మెయిన్ సమస్య అదొకటి ఉంది। నన్ను గెలిపిస్తే నేను 100% ఈ మిషన్లు తీయడానికి నేను 100% నేను చేస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నా। అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్లో 250 అంబర్పేట్కు శాంక్షన్ చేసిండు। అంటే మాకు 7 వార్డులకు తీసుకున్నా నా వార్డుకు 30 ఇండ్లు వస్తాయి। సో నాకు నిరుపేదలు అనేది వారు 100% మా దగ్గర ఉర్రు కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీలో 4 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు ఒకటే ఇంట్లో మగ్గుతుర్రు। అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఆ డబుల్ బెడ్రూమ్లు అంటే మా వార్డుకు వచ్చే ఎన్ని ఉన్నాయో నేను 100% పేదవాళ్ళకి న్యాయం చేస్తానని, కొన్ని ఏరియాలో కూడా ప్లస్ సీసీ రోడ్స్ కొన్ని అధ్వానంగా ఉన్నాయి, అంటే గతంలో సర్పంచ్ చేసిన పీరియడ్లోనే ఉన్నాయి। అంతేకాకుండా బీజేపీ ఇక్కడ సిట్టింగ్ లాస్ట్ టైం బీజేపీ కౌన్సిలర్ అంటే మాతో కొలిక్కున్నప్పుడు మేము ఇంచుమించు సుమారు ఒక 2 కోట్ల పని ప్రతి వార్డులో చేసినాం, కానీ ఆమె వచ్చిన ఫండ్ను కూడా సద్వినియోగం చేసుకోలేక ఆమె అంటే అధికారులతో కరెక్ట్ లేక ఆమె సద్వినియోగం కూడా వర్కులు చేయలేదు। ఇప్పుడు నా దృష్టికి వచ్చినవి కూడా ఏంటంటే మెయిన్ డబుల్ బెడ్రూమ్లు ఒకటి వచ్చినాయి, ప్లస్ సీసీ రోడ్లు కూడా కొన్ని చాలా ఉన్నాయి। అంటే ఇట్లా ప్యాచ్ వర్క్లు వేసారు, నల్లల కోసం ప్యాచ్ వర్క్లు వేసారు।
సో నేను వీటి అన్నిటికీ సరే ఎమ్మెల్యే కూడా ఏంటంటే మొన్న నేను హామీ ఏమి ఇచ్చిండు, మీ టీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిస్తే 50 లక్షల ఫండ్ ఇస్తా అన్నాడు. సో వీళ్ళకి అన్ని వాటర్ ఫస్ట్ డ్రైనేజ్ తర్వాత సీసీ రోడ్లు కూడా నేను కొత్త చేయిస్తానని నేను వీళ్ళకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ కూడా 100% ఎమ్మెల్యే సహకారంతో 100% మాకు అంటే న్యాయంగా నిరుపేదలకు న్యాయంగా చేస్తాను కంపల్సరీ. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని చౌటపాలెంలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పట్టణ సమీపంలోని బాధిత కుటుంబాన్ని నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డిని కలిసి కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మందాకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగితే పోలీసులను అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నారని, ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగురాలిని అత్యాచారం చేస్తే ఇంతవరకు ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళా కమిషన్లు స్పందించకపోవడం, బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ 5గురిలో మన సొంత గ్రామస్తులు ఎంతమంది? నలుగురు వెళ్ళి ఒక అతను బయట అడిగి పని చెప్తున్నాం సార్. దగ్గరే 5 మంది లోకలే అందరూ కూడా ఈ గ్రామస్తులే. ఓకే, అంటే వాళ్ళు పుట్టి పెరిగింది మాత్రమే కదా, 4 ఫాదర్స్ వాళ్ళు బయట నుంచి సెటిల్ అంతమంది. ఒక తమిళ చూస్తే సంఘటన జరిగిన తీవ్రతను చూస్తే ప్రియాంక రెడ్డి మీద జరిగిన అత్యాచారం హత్య కంటే అతి ఘోరమైన ఘటన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మరి అక్కడ ఎన్కౌంటర్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సూత్రాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోయిందనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారే జవాబు చెప్పాలి. అక్కడ ఎన్కౌంటర్ చేసిన పోలీసులను నిండు శాసనసభ ద్వారా అభినందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఇక్కడ ఎందుకు చేయలేదో, పోలీసులను ఎందుకు నిలదీయలేదో జవాబు చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఉన్నాయి. పోలీసులు తమ పరిధిలో అరెస్టుల వరకు చట్టపరంగా వాళ్ళ పని ఇక్కడ పూర్తి చేశారు. అక్కడ కూడా ప్రియాంక రెడ్డి నిందితులను చట్టపరంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ జైలు నుండి తీసుకొచ్చి వాళ్ళను చంపేశారు. చంపమని ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. అక్కడ చంపితే ప్రియాంక రెడ్డి నిందితులను ఎన్కౌంటర్ చంపితే అది గొప్ప ఘనకార్యం అని చెప్పి కేసీఆర్ను అభినందించిన మీరు ఇక్కడ అదే ముస్లిం బిడ్డ మీద, అదే పర్వీన్ మీద 5గురు దుర్మార్గులు తెలిసిన వాళ్ళే సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేస్తే ఇంతవరకు కనీసం ఖండన కూడా మూడో విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. తెలంగాణలో మహిళా కమిషన్ ఇంకా నియమించబడలే. కానీ ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన జరిగిన తర్వాత కేంద్రం నుంచే జాతీయ స్థాయి మహిళా కమిషన్ వచ్చేసింది. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకున్నది. మానవ హక్కుల కమిషను ఆ కేసును సుమోటోగా తీసుకున్నది. జాతీయ స్థాయిలో మహిళా కమిషన్ వచ్చింది ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి, నిందితులను శిక్షించమని చెప్పడానికి. కానీ ఆ ఘటన కంటే ఈ ఘటన ఘోరమైందని కూడా కేంద్రం నుంచి మహిళా కమిషన్ ఇక్కడికి రాలేదు, జాతీయ స్థాయి మహిళా కమిషను. ఇక్కడ రాష్ట్రంలో కూడా మహిళా కమిషన్ ఎవరో వాసిరెడ్డి పద్మ అంట, వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న. మరి ప్రియాంక రెడ్డి ఘటన కంటే ఘోరమైన ఘటన ఇక్కడ జరిగినా కూడా కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన కమిషన్, మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడికి కనీసం పరామర్శించకపోవడం చూస్తే అణగారిన వర్గాల మహిళల మీద హత్యలు, అత్యాచారాలు వీళ్లకు పట్టవు అనడానికి ఇదొక బలమైన సాక్ష్యం అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పట్టణంలోని తీర్పల్లి, ఖిలా వార్డులలో స్వయంగా ఓటు స్లిప్లను పంచారు. పోలీస్ స్టేషన్ పోలింగ్ నెంబర్ వంటి తదితర అంశాలు కలెక్టర్ స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
దీంట్లో మార్క్స్ తీసుకోవాలి. అప్పుడే మీకు ఇది పోయిందనుకో ఇక్కడ డబుల్ ఉందో డెడ్ ఉందో అవన్నీ రాసుకుంటాం. డిటెక్ట్ చేశారు కనీసం పెన్షన్లో దీని మీదే వాళ్ళ పిల్లలు 4 పిల్లలు 2 ఫ్యామిలీస్ అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందామా? అందరికి వచ్చింది. ఎక్కడ వెళ్ళి ఓటు వేస్తారు? అందుకే ఇచ్చాం. అంటే ఇక్కడ రాష్ట్రాన్ని చూడండి, ప్రభుత్వ హిందీ ఉన్నత పాఠశాల తిరుపల్లి అని రాసి ఉంది. దాంట్లో మీ సంఖ్య కూడా ఇక్కడ ఉంది, 299 అలా ఉంటుంది. మీరు ఏం తీసుకొని వస్తారు అక్కడ ఓటు వేయడానికి? ఏదైనా ప్రభుత్వ ఐడి కార్డు, ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు, ఏదైనా ఒకటి ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, మీ ఫోటోతో ఉన్న కార్డు తీసుకొని రావాలి. అవును, లేకపోతే ఏమవుతుంది, వేరే వాళ్ళు మీ ఓటు వేసిపోయి మీ సంఖ్య అన్నది కూడా మీరు చూపిస్తుంటే డైరెక్ట్గా ఏం తీసుకొని వెళ్ళాలని ఐడియా ఉందా? ఆధార్ కార్డు ఏదో ఒకటి మీ ఫోటో ఉన్న గవర్నమెంట్ ఐడి కార్డు తీసుకోండి. అందరూ ఓటు వేయడానికి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి పిల్లి శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, నన్ను 6వ వార్డు ప్రజలు ఓటు వేసి గెలిపించి ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. పెద్దంబర్పేట్ ఓటర్ మహేశ్వరులందరికీ నా నమస్కారాలు. నేను 6వ వార్డు నుంచి బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాను. నా ప్రత్యర్థులైన బాలకృష్ణ గారు ఆయన మరి రాజేంద్రన్న గారు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి నేను పోటీ చేస్తున్నందుకు నాకు ఎందుకు ఓటేయాలంటే, నేను విద్యావంతుణ్ణి, ఇక్కడ విద్యార్థులకు అందరికీ దేశాన్ని నిర్దేశం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నాను. వాళ్ళని ప్రత్యర్థులని ఓటర్లు అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే, ఇక్కడ సీసీ రోడ్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఏమున్నాయి ఇక్కడ ఏనికే అని చెప్పేసి ఇక్కడ ఉన్న యువతకి మొత్తము స్కీములు ఇచ్చేసి టూర్ ప్యాకేజ్ అన్నీ ప్రచారం చేస్తున్నారని తెలిసింది. ఇక్కడ నేను ఎందుకున్నానంటే, ఇక్కడ యువతకు దిశానిర్దేశం చేసి నిరుద్యోగ వృత్తిని విద్యావంతునైన నేను మన ఇండల్లో ఉన్న పిల్లలకు కానీ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కానీ దిశానిర్దేశం చేసి వాళ్ళ జీవితాలన్నీ బాగుపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ 6వ వార్డులో బీజేపీ తరఫున నిలబడుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లలో 22వ తారీఖు బీజేపీ కమలం గుర్తుపైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను. జలపల్లి మున్సిపాలిటీ నుండి టీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసిన కృష్ణమూరి నిరంజన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ వార్డు అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి కృషి చేస్తానంటూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రమేష్ వెనకరా అట్లా
ఇట్లానేరా నా పేరు కృష్ణమూరి నిరంజను. నేను జల్లపల్లి మున్సిపాలిటీ 18వ వార్డు నుంచి శ్రీరామ్ కాలనీ 18వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ రెబల్. మరియు ఇక్కడ రోజు ఇల్లు గడప గడప ప్రచారం చేస్తుంటే చాలా కష్టాలు ఉండేవి. ఎక్కడొక మురుగునీటి సమస్య, డ్రైన్ లైన్ సమస్య, వాటర్ లైన్ సమస్య, సీసీ రోడ్డు సమస్య, మరియు స్ట్రీట్ లైట్ల సమస్య, విద్యుత్ సమస్య, ప్రతి ఒక్క సమస్యలు ఉండేవి. కాబట్టి ప్రజలు అన్న నీ ఓటేసి గెలిపించుకుంటాము, నీవు మా సమస్యలు మొత్తం తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ మా అమ్మడి తిరిగి మాకు ఓటేస్తానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి నేను గుంటూరులో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి యువజన జేఏసీ నాయకులు రావిపాటి సాయి, మహంకాళి సుబ్బారావు, బట్టగిరి వెంకటేశ్వరరెడ్డి, షేక్ జిలానీ తదితరులను పోలీసులు బృందావన్ గార్డెన్స్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు నిరసనగా విద్యార్థి యువజన జేఏసీ నాయకులు నల్ల బెలూన్లను గాలిలో ఎగరవేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ 7వ వార్డు అభ్యర్థి దండెం రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న వార్డు సభ్యులు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, నన్ను 7వ వార్డు ప్రజలు గెలిపిస్తే వార్డు అభివృద్ధికే కృషి చేశానని అన్నారు. నమస్కారం అండి. మేము 8వ వార్డు నుంచి వెళ్ళి మా భార్య గారిని నిలబెట్టాము. జయశ్రీ, పండుగల జయశ్రీ అభ్యర్థి. మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాము. అలాగే 9వ వార్డు నుంచి వెళ్ళి మా అన్నగారు దండం రాజశేఖర రెడ్డి అన్న గారు నిలబడ్డారు. 7వ వార్డు నుంచి వెళ్ళి దండం రాజశేఖర రెడ్డి అన్న గారు నిలబడ్డారు. మేము ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి ఇద్దరం గెలుస్తాము. మాకు ఆ నమ్మకం ఉంది, మాకు ప్రజల బలం ఉంది, ప్రజలపై మాకు నమ్మకం ఉంది, ప్రజలకు మాకు నమ్మకం ఉంది. మేము ఎలాగైనా గెలుస్తామని ఈ టీవీ వాళ్ళకు, ప్రెస్ వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం. నేను దండం రాజశేఖర్ 7వ వార్డు నుంచి చేస్తున్నా. ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇక్కడ నా విజయం తథ్యము. కొందరు స్వార్థపూర రాజకీయాలతో పార్టీలకు వెన్నుపోటు పొడిచి ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ప్రచారాల మీద ఫోటోలు వేసుకొని వాళ్ళ అన్నలకు టికెట్ రాకపోతే రెబల్గా పెట్టిన పైన వాళ్ళకు ఒక పార్టీ విలువలు లేదు, వాళ్ళకు కుటుంబ విలువలు లేకుండా బరిలోకి దిగి ఏదో డబ్బున్న అహంకారంతో వాళ్ళు అంటున్నారు. అట్లాంటి వాళ్ళని నేను ఈ 7వ వార్డు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా,
చిత్తుగా ఓడించి ఈ పార్టీ ద్రోహులకు కానీ కుటుంబం అంటే విలువలు లేని వాళ్ళకు కానీ చిత్తుగా ఓడించి మీరు కూడా ఇటువంటి విషయాలకు సపోర్ట్ చేయరని చెప్పి నిరూపించాలంటే చేయకూడదు ఓటేసి నన్ను. జలపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ అభ్యర్థి శంసుద్దీన్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శంసుద్దీన్ మాట్లాడుతూ 1 సంవత్సరంలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, మంత్రి సహకారంతో 10వ వార్డు నుండి గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి బహుమతిగా ఇస్తారని అన్నారు. मेरा नाम मोहम्मद शमसुद्दीन है। वार्ड नंबर 10 वादे सालेहीन से टीआरएस पार्टी के नुमाइंदा के तौर पर मैं वादे सालेहीन से काउंसिल जलपल्ली म्यूनसिपालिटी के काउंसिल के हैसियत से कॉन्टेस्ट कर रहा हूँ। इंतखाबी म्यूनसिपल इलेक्शन में 22 तारीख को इलेक्शन है। मैं टीआरएस पार्टी के हमारे अली जनाब तेलंगाना के महात्मा केसीआर साहब की और हमारे रंगारेड्डी डिस्ट्रिक्ट के मिनिस्टर मैडम अम्मा सविता इंद्रारेड्डी मैडम और हमारे लोकल हमारे महेश्वरम कॉन्स्टिट्यूंसी के एमएलए मैडम सविता इंद्रारेड्डी मैडम के कहने पर, उनकी टिकट देने पर मैं ये वादे साले इनकी तरक्की के लिए टीआरएस पार्टी का नुमाइंदा बनकर मैं आप सबके सामने आ चुका हूँ। तो वगैरह जो है 1950 से लेकर ये जलपल्ली म्यूनसिपालिटी नहीं है, मगर ये बालापुर ग्राम पंचायत में था एरिया। ये बालापुर ग्राम पंचायत जो है चारमार असेंबली నందమూరి సుహాసిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో 7వ వార్డులో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను ఎందుకు ఆగింది అనేటువంటి ఒక బాధను వ్యక్తపరిచింది కాబట్టి దాని ఆలో పనులు వేగవంతంగా అవుతాయని చెప్పి తెలియజేయడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ప్రజలకు కొంత స్పష్టత కోసం టోటల్గా ఎంత ఎన్నికలు నెక్స్ట్ యాజ్ ఇట్ గోస్ ఆన్ మనీ విల్ బి రిలీజ్డ్. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి కంచెర్ల సత్యనారాయణ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే విజయానికి దారితీస్తాయని అన్నారు. ఫ్రీ టైంలో చేసుకోవాలి. 2 నిమిషాలన్నా అందరికీ నమస్కారం. నా పేరు కంచెర్ల సత్యనారాయణ రెడ్డి. నేను పెద్దంబర్పేట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్గా బరిలో ఉన్నాను. మరి ప్రచారంలో భాగంగా ఈరోజు ముమ్మరంగా అన్ని కాలనీలు, శివాలయం కాలనీ, లుంబిని హిల్స్, సూర్యవంశీ కాలనీ, మల్లికార్జున్ నగర్, సాయి కుటీర్ అన్ని కాలనీల్లో ఇవాళ మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగానే ఇప్పుడు శివాలయం కాలనీకి రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మరి ప్రచారం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఇలా ప్రజలు మేము టీఆర్ఎస్ వైపే ఉన్నామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా హన్మకొండ కాళోజీ క్షేత్రంలో మీడియా సమావేశం. కాళోజీ క్షేత్రం అభివృద్ధి పనులు చర్యలు చేపట్టినట్లు వెల్లడి. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభ. ఎన్నికలో ఎంఐఎం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్న అసదుద్దీన్ ఓవైసీ.
నెల్లూరు జిల్లాలో అత్యాచార బాధిత కుటుంబాలను పరామర్శించిన మందకృష్ణ మాదిగ. దివ్యాంగురాలి అత్యాచార ఘటనపై ఏపీ సీఎం ఎందుకు స్పందించలేదంటూ వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.